హలో ఆల్. కార్తీక మాసం లాస్ట్ డే అని మేమందరం శ్రీశైలంకి స్టార్ట్ అయిపోయాము. సడన్గా మా కార్ మ్యూజిక్ సిస్టమ్ ట్రబుల్ ఇచ్చింది. సో మా అన్నయ్య ఇంకా మా హస్బెండ్ ఇద్దరు సెట్ చేసేసారు. ఇంకా నైట్ ఫుడ్ ప్యాక్ చేసుకొని వచ్చాము. ఇంటి దగ్గర నుంచి ఫుల్గా తినేసాము కార్ ఆపేసి. ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటా, సాంగ్స్ పాడుకుంటా, మెమరీస్ అన్నీ గ్యాదర్ చేసుకుంటూ మా జర్నీని కొనసాగించేసాము. అయితే నైట్ వ్యూ డ్యామ్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. నైట్లో కూడా డ్యామ్ చాలా చక్కగా బ్యూటిఫుల్గా షైన్ అవుతుంది. అయితే కొండపైకి ఎక్కేసరికి ఫుల్ ట్రాఫిక్ ఉండే. మా అన్నయ్య నితిన్ ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసేసారు. ఫైనల్లీ మేము శివయ్య దగ్గరికి వెళ్ళిపోయాము. పొద్దున్నెప్పుడో 4:30కి లేవాల్సింది మా పిన్ని 2:30కి లేపి మమ్మల్ని గంగా నది స్నానానికి తీసుకెళ్ళింది. ఫుల్ చలిస్తుండే అన్నమాట. ఎగ్జాక్ట్ 3 o'clockకి మేమందరం స్నానం చేసుకున్నాము. లక్కీ మా మాసతో ఫుల్ ఎంజాయ్ చేశాడు. లాస్ట్కి వాడి స్నానం కూడా అయిపోయింది. తర్వాతకి నేను మా బావ ఇద్దరం కలిసి గంగా నది స్నానం చేశాము. తర్వాతకి మా బావ కావాలని నితిన్ని ఆట పట్టించాడు. అందరి స్నానాలు కంప్లీట్ అయ్యాక నదిలో దీపం వదిలేశాము. ఆ తర్వాతకి కొబ్బరికాయతో శివయ్యని అభిషేకం చేశాము. అసలు సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టెప్స్ ఎక్కడం ఎంత అలసిపోయామంటే చాలా అలసిపోయాము. మా పిన్ని అయితే నడవలేక నడిచింది. తర్వాతకి మొత్తానికి గుడి దగ్గర చేరుకొని ఇలా ముగ్గులు వేసుకొని దీపాల కార్యక్రమం అంతా ముగించుకున్నాము. నేను, మా చెల్లి, పిన్ని, ఇంకో పిన్ని, మా బాబాయ్ అందరం దీపాలు వెలిగించాము. నాకు ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎగ్జాక్ట్ శివయ్య గోపురం ముందే నా దీపం వెలిగింది. Someone you don't even know what you could have done. To tell you the truth, I love porcelain. దీపాలు వెలిగించేసిన తర్వాతకి అక్కడ పూజారి గారితో మేము గోదానం అనే పూజ చేయించుకున్నాము. మాతో పాటు మమ్మీ వాళ్ళు కూడా చేయించుకున్నారు, అలాగే పిన్ని వాళ్ళు కూడా చేయించుకున్నారు. పూజ చేసుకున్న తర్వాతకి ఏదైనా పంతులు గారికి మనం దానం చేస్తే ఎంతో రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని అన్నారు. సో మేము ఆయనకి గోదానం చేశాము. మా అందరికన్నా చాలా బాగా ఎంజాయ్ చేసిందంటే లక్కీ. వాడు ఎంత చక్కగా దండం పెడుతున్నాడో. కానీ ఆ రోజు చాలా 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 రష్ ఉండే. ఎందుకంటే కార్తీక మాసం లాస్ట్ డే అని. మా దర్శనం అయిపోయిన తర్వాతకి ఇలా బయటికి వచ్చి ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. కానీ దర్శనానికి మాకు లిటరలీ 2.5 hours పట్టింది. ఎందుకంటే లాస్ట్ డే కాబట్టి చాలామంది వచ్చారు, చాలా టైం పట్టింది.